మొర్దుకై అనే మాటకు కొద్దివాడు. చెప్పండి, మొర్దుకై అంటే అర్థం ఏంటి? కొద్దివాడు, లిటిల్ వన్, చాలా స్వల్పమైన వాడు. కానీ ఎస్తేరు గ్రంథం ఆఖరికి వచ్చేసరికి ద్వారపాలకుడు. మొర్దుకై ఎవరో తెలుసా? రాజు దగ్గర ఎవరు చెప్పండి? గేట్ కీపర్, ద్వారపాలకుడు. చాలా చిన్న ఉద్యోగి, కానీ యూదులలో ఏమయ్యాడు చెప్పండి? గొప్పవాడయ్యాడు. అహష్వేరోషు సంస్థానంలో ప్రధానమంత్రి అయ్యాడు. కొద్దివాడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఈ రాత్రి మన అంశం అదే. కొద్దివాడు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఏదో ఒకటి ఉంటుంది కదండి. కొద్దివాడు గొప్పవాడు అవటానికి, అతని జీవితంలో నుంచి మనం నేర్చుకోవటానికి ఏవో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు ఈ రాత్రి మనం చూడబోతాం. మూడు విషయాలు. చాలామందికి జీవితంలో గొప్పలు కావాలని ఆశ ఉంటుంది. ఆశ ఉంటే సరిపోదు, కానీ బైబిల్ చెప్తుంది ఆశ గల ప్రాణాలు దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆశ ఉన్నప్పుడు ఆచరణ కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్పలను చేస్తాడు. జక్కయ్యకి యేసు ఎవరో ఏమనుకున్నాడు? చూడాలని ఆశ ఉంది. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. చూడండి, ఆశ ఉంది. బాగా వినండి. ఆశ ఉంటే సరిపోదు, కానీ ఎప్పుడైతే ఆశ వస్తుందో కొన్ని ఆటంకాలు కూడా వస్తాయి. ఆటంకాలు అధిగమించాలి. మీరు కూడా చాలామంది ప్రార్థనకు రావాలి అని ఆశపడి ఉంటారు. దానికి మీ ఇంట్లో వాళ్ళే అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు. పోవచ్చులే, లైవ్లో కూడా వినొచ్చు కదా, ఆటంకపరిచి ఉండొచ్చు మిమ్మల్ని. ఆటంకాలు అధిగమించి ఆశను ఆచరణలో పెట్టాడు కాబట్టే జక్కయ్య యేసును కలుసుకున్నాడు, నిత్య జీవానికి వారసుడయ్యాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా కదండి. ఏం చేశాడు జక్కయ్య? జక్కయ్య ఏమో పొట్టోడు, యేసు చుట్టూ ఎవరున్నారు? బహుజన సమూహాలు ఉన్నారు. కాబట్టి ఏం చేశాడు? గబగబ పరిగెత్తి మేడు చెట్టెక్కాడు. చెట్టెక్కి యేసయ్యను కలుసుకున్నాడు. చూసారా? జక్కయ్య ఆ కష్ట ప్రయాసం దేవుడు చూసి జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. కాబట్టి రాత్రి ఆశ ఉంటే సరిపోదు, ఆచరణలో పెట్టినప్పుడే దేవుడు మన కుటుంబాలను కూడా గొప్పవారుగా చేస్తాడు. యేసయ్య ఆశ ఏందో తెలుసా? భూజనులందరి దృష్టికి మనం గొప్పవారిగా ఉండాలి. యేసు ప్రభు నమ్మిన బిడ్డలందరూ ఎలా ఉండాలి? గొప్పవారిగా ఉండాలి. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటానికి ధనవంతుడైన యేసయ్య ఏమయ్యాడు? మన నిమిత్తం దరిద్రుడాయను. చూసారా? యేసయ్య మన కొరకు ఏమయ్యాడు చెప్పండి? దరిద్రుడాయడు. ఎందుకు? మనల్ని ఏం చేయాలి? ధనవంతులుగా చేయాలి, గొప్పవారిగా చేయాలి. అది యేసయ్య ఆశ. కాబట్టి దేవుని బిడ్డలారా, గొప్పవారిగా ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. మనందరం కూడా గొప్పవారిగా ఉండాలి. మీరు పైవారిగానే ఉండాలి, కానీ ఎలా ఉండకూడదు? క్రింది వారిగా ఉండకూడదు. యేసయ్య ఆశది. మీరు తలగానే ఉండాలి, కానీ ఎలా ఉండకూడదు? తోకగా ఉండకూడదు. యేసయ్య ఆశది. అలా మనం గొప్పవారిగా ఉండాలంటే మనం ఏం చేయాలో, మన దైనందిన జీవితంలో మనం చేయాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ రాత్రి వాక్యపు వెలుగులో నేర్చుకుందాం. అందరికి ఆశ ఉందా? గొప్పోళ్ళు అవ్వాలనుకుంటున్నారా? నిజంగా యేసయ్య గొప్పోలుగా చేయటానికే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మనల్ని గొప్పవారిగా చేయాలనే, ధనవంతులుగా చేయాలనే, ఆస్తికర్తలుగా చేయాలనే కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తానన్నాడు యేసయ్య? ఆస్తికి కర్తలుగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, ఆస్తే లేదు, ఇంకా మళ్ళీ ఆస్తికి కర్తలు నేను ఎక్కడ అవుతాను? అది నీ పొరపాటు. యేసయ్యను ప్రేమించి చూడు, యేసయ్య ప్రేమ తెలుసుకొని చూడు, ఆయన ప్రేమ రుచి చూసి చూడు. ఈ రోజు నుంచి నీ బ్రతుకును గొప్ప వ్యక్తులుగా, గొప్పవారిగా మార్చేవాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పగా చేస్తాడంటే, మొర్దుకైని గొప్పవాడిగా చేసినట్టుగా యేసయ్య మనం ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి అంత గొప్పగా మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక వ్యక్తి గొప్పవాడు అయ్యాడంటే ఆ వ్యక్తిలో ఏయో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో
ఈ మొర్దుకాయలో నుంచి కూడా మూడు విషయాలు ఈ రాత్రి చెప్తాను. ఎస్తేరు గ్రంథం బైబిల్లో ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఈ గ్రంథం గురించి ఉపోద్ఘాతంగా ఒక 3-4 విషయాలు చెప్తాను, రాసుకోండి, చాలా ప్రాముఖ్యం. దేవుడు అనే మాట లేని గ్రంథం ఇది. 66 గ్రంథాల్లో దేవుడు, యెహోవా అనే మాట లేని పుస్తకం ఈ ఎస్తేరు గ్రంథం. మీరు 10 అధ్యాయాలు చదివితే దేవుడు అనే పేరు కానీ యెహోవా అనే పేరు కానీ ఎక్కడ మనకి కనబడదు. ఈ 10 అధ్యాయాల్లో చూడండి, దేవుడు అనే పేరు లేకపోతే మరి ఇది మనం ఎలా చదవాలి? అవును, చాలాసార్లు దేవుని చూయించండి అంటారు కొంతమంది నాస్తికులు. దేవుని ఎరగని వారు దేవుని చూయించండి. దేవుడు లేని ప్రదేశము ఎక్కడ లేదు కదండి. ప్రతి చోట, ప్రతి సందర్భంలో, ప్రతి స్థలములో, ప్రతి చోట ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆయన లేని చోటు లేనే లేదు. ఆయన లేని చోటు లేనే లేదు. దేవుడు కనబడడు కానీ ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ప్రార్థన పెట్టడానికి కూడా దేవుని కార్యమే, ఇది దేవుని కార్యమే. ఈ రాత్రి దేవుడు ఏ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఒక్క కుటుంబాన్ని కాదు, ఈ మైకు ద్వారా వాక్యం వింటున్న ఒక్కొక్క కుటుంబాన్ని యేసయ్య ఆశీర్వదించుట కొరకే ఈ రాత్రి ఈ సిబిసి ద్వారా, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ మా చర్చి ద్వారా ఈ కూడిక ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి యేసయ్య, ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు కనబట్టలేదే, మేము ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు మేము మందిరానికి రావాలి? కనబడని దేవుడు కనిపించేటట్టుగా యేసు ప్రభు ద్వారా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కదండి. సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చి, యేసు ప్రభు మన కొరకు ఈ లోకంలో సిలువలో మరణించి, సమాధి చేయబడి, మరణాన్ని జయించి తిరిగి లేచి కదండి, ఆయన వెళ్ళి మనకి ఇప్పుడు ఎవరినిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన కూడా కనబడ్డాడు కానీ ఆయనను, యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు కదా. కాబట్టి దేవుడు కనబడడు, ఆయన పేరుండదు కానీ ఆయన కార్యాలు గొప్పవిగా ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. రెండవది, ఎస్తేరు గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, హిందూ దేశం మన పేరు, మన దేశం యొక్క పేరు ఏం పేరు? ఇండియా. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇండియా. ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని ఉంటుంది, కానీ తెలుగు బైబిల్లో హిందూ దేశము. ఆ రోజుల్లోనే రాశారండి, ఆ రోజుల్లోనే రాశారు. మన భారతదేశం యొక్క పేరు ఈ ఎస్తేరు గ్రంథంలోనే 2 సార్లు రాశారు. చూసారా బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్ ఎంత గొప్పదో చూసారా. మన దేశం పేరు ఎక్కడుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది. ఎంత గొప్పదో చూసారా ఈ పుస్తకం, బైబిల్ ఎంత గొప్పదో చూసారా. మన దేశం పేరు, మన దేశం పేరు కదండి. మన పేరు రేషన్ కార్డులో ఉంటే మనం ఎంత సంతోషపడతాం కదా. మన పేరు తల్లికి వందనంలో ఉంటే ఎంత సంతోషపడతాం. మన దేశం పేరు, మన భారతదేశం ఒక పేరు బైబిల్లో రాసి పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత గొప్పగా చప్పట్లు కొడదాం. భారతదేశాన్ని దేవుడు అంతగా ప్రేమించాడు, మన దేశాన్ని అంత ప్రేమించాడు యేసయ్య. మన దేశం పేరు ఈ బైబిల్లో రాయబడింది. మూడవది గొప్ప విషయం తెలుసుకోవాల్సింది, ఎస్తేరు అనే ఒక అనాథ బాలిక 127 సంస్థానాలకు రానయింది. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసారా. నాకెవ్వరు లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక అనాథ బాలికను, నాకు తల్లిదండ్రులు కూడా లేరని నువ్వు దిగులు పడుతున్నావేమో. దేవుడు ఆయన బిడ్డలను, వారు అనాథలైనా సరే అనాథలను తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? ఆశీర్వాదకరమైన స్థలంలో పెట్టే దేవుడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఎస్తేరు ఒక అనాథ బాలిక. చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయారు. వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నాన్న, వాళ్ళ పిన తండ్రి మొర్దుకై సంరక్షణలో పెరిగి 127 సంస్థానాలకు ఏమైంది? రాణి అయింది. చూసారా దేవుడు తలుచుకుంటే అనాథలను కూడా ఏం చేస్తాడు? రాజులుగా, రాణులుగా చేస్తాడు. బైబిల్ గ్రంథంలో దావీదు ఒక గొర్రెల కాపరి ఏం చేశాడు? ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. ఎస్తేరు ఒక అనాథ బాలిక ఏం చేశాడు?
127 సంస్థానాలకు రాణిగా చేశాడు కదండి. ఇప్పుడు మన భారతదేశపు ప్రధానమంత్రి ఎవరో తెలుసా? ఒక ఛాయ్ వాలా, టీ అమ్ముకునే వ్యక్తి ఒకప్పుడు. ఇప్పుడు ఆయన భారతదేశానికి 3వ సారి, మొన్నే 11 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. 11 సంవత్సరాలు ఏకగ్రీవంగా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాడు ఆయన. ఒక ఛాయ్ వాలా, ఆయన గురించి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి ఏమైనా చెప్పండి? 11 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రికి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాడు. ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప దేశానికి దేవుడు ఒక ఛాయ్ వాలా, ఒక టీ అమ్ముకునే వ్యక్తిని భారతదేశానికి గొప్ప వ్యక్తిగా, ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. అవును, యేసయ్య కొద్ది వారిని గొప్పవారిగా చేసే దేవుడు. చప్పట్లు కొట్టాలి. కొద్ది వారిని ఏం చేస్తాడు? గొప్పవారిగా చేసే దేవుడు. కొద్దివారు. యోసేపు ఎవరో తెలుసా? గుంటలో వేయబడిన వాడు, ఒక బానిసగా ఐగుప్తుకు అమ్మబడిన వాడు. కానీ ఒక బానిసను దేవుడు ఏం చేశాడు? ఐగుప్తుకు ఒక బాసుగా చేశాడు. ఎంత గొప్ప దేవుడు! విశ్వాసం ఉంటే ఈ రాత్రి మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంటే యేసయ్య కొద్ది వారిని ఏం చేయవాడు? గొప్పవారిగా. ఒక మొర్దుకైనే కాదు, ఒక యోసేపునే కాదు, ఒక దానియేలునే కాదు, ఒక దావీదునే కాదు, ఒక ఎస్తేరునే కాదు. యేసయ్య ఈరోజు కూడా నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఎట్లా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో కూడా మాట్లాడుతున్నాడు యేసయ్య, మనతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఈరోజు మీలో కూడా ఎవరినో ఆయన గొప్పవారిగా చేయునుగాక, గొప్పవారిగా చేయునుగాక, గొప్పవారిగా చేయునుగాక. అయితే జీవితంలో కొద్దివాడు గొప్పవాడుగా మార్చబడటానికి ఆ వ్యక్తిలో ఏవో ఆశీర్వాదకరమైన విషయాలు ఉంటాయి. అవి మనం చూడాలి, పరిశీలించాలి. అవి మనం చూడాలి కదండి. పిటి ఉష పరుగుల రాణి. ఆమె ఎవరు? పిటి ఉష ఎవరు చెప్పండి? ఆమె పరుగు పందెంలో ఫస్ట్ వచ్చింది. ఆమె పరిగెత్తినట్టుగా నేను పరిగెత్తాలి అంటే ఆమెలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఆమె ఏం చేసేది? ఉదయాన్నే 5ంటికి లేచేది, గ్రౌండ్కి వెళ్ళేది, క్రమం తప్పకుండా మంచి వ్యాయామంతో పరిగెత్తేది. రెండవది, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మంచి ఆహారం తీసుకునేది. మనసు నిండా మంచిగా రాణించాలనే మంచి మనసుతో ఉండేది. కాబట్టే దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అలా కొద్దివాడు గొప్పవాడిగా మార్చబడటానికి మొర్దెకైలో ఉన్న 3 సుగుణాలు ఈ రాత్రి మనం నేర్చుకొని మనందరం దీవించబడుదుముగాక, మనందరం దీవించబడుదుముగాక. రాసుకోండి. మొదటి విషయం, ఈ కొద్దివాడు గొప్పవాడుగా మార్చబడటానికి మొదటి లక్షణం ఏముందో చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యంలో ఉన్నాయి. ఆ 3 సుగుణాలు చెప్తాను, చక్కగా రాసుకోండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడేవాడు. మొదటి విషయం, మొర్దెకై గొప్పవాడు కావటానికి కారణం ఏంటో తెలుసా? మొర్దెకైలో ఉన్న గొప్ప సుగుణం ఏంటో తెలుసా? ఏంటి పాస్టర్ గారు చెప్పండి, ఏంటి అనండి? తన వారందరితో ఎలా మాట్లాడేవాడు? సమాధానకరమైన మాట తనలో ఉంది కాబట్టి దేవుడు తను ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడు. కొంతమంది ఉంటారండి, బయట వాళ్ళందరితో బాగానే మాట్లాడతారు, కానీ ఇంట్లోకి రాగానే భార్య ఏం చేసిందో తెలియదు. చేదరించుకుని మాట్లాడతారు, అసహ్యంగా మాట్లాడతారు, కోపంతో మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు. పిల్లలను చూస్తే ఏమైందో తెలియదు, ఎక్కలేని బీపీతో మాట్లాడతారు. మొర్దెకై గొప్పవాడు కావటానికి కారణం ఏంటంటే తన వారందరితో ఎలా మాట్లాడేవాడు? సమాధానంగా మాట్లాడేవాడు. కాబట్టే దేవుడు కొద్దివాడిని కాస్త ఏం చేశాడు? గొప్పవాడిగా చేశాడు. నువ్వు గొప్పవాడివిగా కావాలంటే నీ మాట బాగుండాలి. చెప్పండి, ఏం బాగుండాలి?
మన మాటలు బాగుండాలి. పొద్దులేచి బూతు మాటలు, పొద్దులేచి సరసోక్తులు, చెడ్డ మాటలు, అబద్ధాలు, సాడీలు, కొండేలు, లేనిపోని మాటలు కదండి, వదరబోతు మాటలు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఎవ్వరు నేను పైకి తీసుకురాలేరండి కదండి. కొన్నిసార్లు అంటారు, వీడిని బాగు చేద్దాం అనుకున్నాను కానీ వీడి మాటలు చూస్తే ఏం దాడుతున్నాయి, కోటలు దాడుతున్నాయి. మళ్ళీ చెప్పారు అయితే వీడు మాటలు చూస్తే ఏం దాడుతున్నాయి, కోటలు దాడుతున్నాయి. వీడు తినేదేమో మామూలు స్థితిలో ఇక్కడ మాస్టర్ కాలంలో ఉంటాడు, కానీ మాటలు చూస్తే గర్వంతో మాటలు, కొన్నిసార్లు గర్వంతో మాటలు. దేవుని బిడ్డలారా, మన మాటలే మనల్ని కింద పడేస్తాయి, అధపాతాళంలోకి తీసుకెళ్తాయి. మన మాటలే మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన మాట బాగుండాలి. నువ్వు గొప్పవాడివి కావాలంటే నీ మాట బాగుండాలి, నీ పలుకు బాగుండాలి, మాటలు 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 బాగుండాలి. కొన్ని కుటుంబాల్లో ఎందుకు ఎంత సంపాదిస్తారో, తల్లి సంపాదించింది, తండ్రి సంపాదిస్తాడు, పిల్లలు సంపాదిస్తారు, కానీ ఆ ఇల్లు చూస్తే ఎప్పుడు దరిద్రపు వాసన, ఎప్పుడు ఆ ఇంట్లో క్షేమం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఒకరితో ఒకరికి సమాధానంగా ఏమి లేవు, మంచి మాటలు లేవు, మంచి మాటలు లేవు, మాటలు సరిగా లేవు, మాటలు సరిగా లేవు. ఎవరిని చూస్తే వాడు గర్వపు మాటలు, ఎవరిని చూస్తే వాడు యుక్తిగా మాట్లాడటం, ఎవరిని చూస్తే వాడు కోపంతో మాట్లాడటం, బూతు మాటలే. దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే, నీ స్థితి గొప్పగా ఉండాలంటే మొత్తం మాట ఏం బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ మాట బాగుండాలి, మన పలుకు బాగుండాలి, మన పలుకు బాగుండాలి, మన మాటలు బాగుండాలి. దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి మన మాటలు? దేవుని వాక్యంలో చూడండి, మన మాటల గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక చక్కటి మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చూడండి 29వ వచనం, 29 నుంచి చదువుతున్నారు ఎవరైనా? చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి మన మాటలంట వినువారికి ఏం కలిగించాలి, మేలు కలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, వినువారికి ఏం కలగాలి, మేలు కలగాలి. మనం మాట్లాడితే వినేవారికి ఏం కలగాలి, మేలు కలగాలి. వినువారికి మేలు కలుగునట్లు. రెండవది, అవసరమైతేనే మాట్లాడాలి కదండి. కొంతమంది ఏం చేస్తారు, అనవసరంగా మాట్లాడతారు, సమయం సందర్భం లేకుండా అనవసరంగా మాట్లాడతారు. అవసరమైతేనే, ఒకటి మనం మాట్లాడితే ఇతరులకు మేలు కలగాలి, రెండవది అవసరమైతేనే మాట్లాడాలి, మూడవది క్షేమాభివృద్ధి, అంటే మనం మాట్లాడితే ఇతరులకు క్షేమం ఉండాలి, రెండవది అభివృద్ధి ఉండాలి, ఇతరుల జీవితాలు కట్టబడాలి, కోలబడకూడదు, కోల్చబడకూడదు. మన మాటలే ఇతరుల జీవితాలను కూల్స్తాయి, మన మాటలే ఇతరుల జీవితాలను అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. చూసారా? క్షేమాభివృద్ధికరమైన. ఆ తర్వాత 4వది అనుకూల వచనమే కదండి. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడిన ఏం మాట్లాడాలి, అనుకూల వచనమే మాట్లాడాలి. చనిపోయిన ఇంటికి వెళ్తారు కొంతమంది, ఏమండి, వాళ్ళు చనిపోయి వాళ్ళ ఆయన కోల్పోయి ఆమె దుఃఖంతో కూర్చొని ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. ఏం పోద్ది, పిన్ని గారు పాపం ఏడుస్తూ ఉంటుంది, అమ్మా 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 అమ్మా. ఏం పర్లేదులే పిన్ని గారు, కాలనీలో వాళ్ళందరూ ఉన్నారు, కాలనీలో వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళ ఆయన చనిపోయి ఆమె ఏడుస్తుంటే ఏం పర్లేదులే పిన్ని గారు, కాలనీలో వాళ్ళందరూ ఉన్నారుగా అంటే ఉంటుంది, మీరు అందరూ ఉండి ఏం చేస్తారమ్మా, మా ఆయన లేకపోతే మీరు అందరూ ఉండి ఏం చేస్తారమ్మా అంటే, మేమందరం ఉన్నాంగా, మేము ఉన్నామని చెప్పాంగా, ఇంకా ఆగు, ఇంకేడో బాకు. మరే
ఆమె దుఃఖంతో పుట్టాడు, దుఃఖంతో ఉండి ఏడుస్తుంటే పిన్ని గారు మేమందరం ఉన్నాముగా, మీరందరూ ఉండి ఏం చేస్తారు కదండి. దేవుని బిడ్డలారా, అనుకూల వచనం. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నువ్వేం దుఃఖపడద్దు. యేసయ్య మిమ్మల్ని వదిలిపెట్టడు. అనుకూల వచనం. దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్తే, బాగులేని ఇంటికి వెళ్తే యేసయ్య మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. యేసయ్య మీ వ్యాధి తీసివేస్తాడు. యేసయ్య మీ కుటుంబాన్ని వదిలిపెట్టడు. యేసయ్య మీకు తోడుగా ఉన్నాడు. అనుకూల వచనమే మాట్లాడాలి, కానీ ఎక్కడ దుర్భాష, ఎక్కడ లేనిపోని మాటలు చెప్పకూడదు. నీ మాటలు బాగుంటే, దేవుని బిడ్డ, నీ మాటలు బాగుంటే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట బాగుంటే చాలు, నీ మాటలు బాగుంటే చాలు. మాటలు కూడా ఎలా ఉండాలో తెలుసా? సమాధానకరమైన మాటలుగా ఉండాలి. ఎట్లా ఉండాలి మన మాటలు? సమాధానకరమైన మాట. తన వారందరితో సమాధానంగా మాట్లాడేవాడంట. సమాధానకరమైన మాట కదండి. కొంతమంది మాటలు చూస్తే కత్తిపోటు లాంటి మాటలు కదా, దానికి ఇక కత్తిపోటు కూడా అవసరంలా. ఏం మాట్లాంటాయి? కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. దేవుని బిడ్డలు అలాంటి మాటలు మాట్లాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేయాలంటే మన మాటల్లో సమాధానం ఉండాలి కదండి. మన మాటల్లో సమాధానం ఉండాలి. అనుకూల వచనమే మాట్లాడాలి. అవసరమైతేనే మాట్లాడాలి. క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. ఇతరులకు మేలు కలిగించే మాటలే మాట్లాడితే ఖచ్చితంగా కొద్దివాడివైనా చిన్నదానివైనా యేసయ్య నిన్ను గొప్ప వ్యక్తిగా చేయునుగాక, గొప్ప వ్యక్తిగా చేయునుగాక కదండి. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుంటారు, అంతా అయిపోయిందిలేండి, నాశనం అయిపోయావులేండి, అంతా అయిపోయింది. నీ మాటలు అట్లా ఉన్నాయంటే నువ్వంతే. ఎందుకో తెలుసా? మాటలు ఎప్పుడు క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడాలి. యేసయ్య ఉన్నాడు. యేసయ్య, అయ్యా వాక్యం విను, కాసేపు వాక్యం విను, బండి అడ్డుపెట్టి కూర్చో. వాక్యం, యేసయ్య ఉన్నాడు. యేసయ్య బాగు చేస్తాడు. యేసయ్య మమ్మల్ని దీవిస్తాడు. యేసయ్య మమ్మల్ని వదిలిపెట్టడు. యేసయ్య మా కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అనుకూల వచనమే, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడితే చాలు. ఖచ్చితంగా యేసయ్య మనల్ని దీవించి ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై కొద్దివాడు గొప్పవాడుగా మార్చబట్టానికి కారణం ఏంటి చెప్పండి? సమాధానకరమైన మాట. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవు దేవాలయానికి వెళ్ళి బలిపీఠం దగ్గర బలి అర్పించే ముందు నీ అర్పణ కంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమన్నాడు? సమాధానపడమన్నాడు. చూసారా? యేసయ్య కోరుకునేది సమాధానం. కుటుంబాల్లో సమాధానం, భార్య భర్తల మధ్యలో సమాధానం, జీవితంలో సమాధానం, ఐక్యత, సమాధానం. ఈ సమాధానం ఉందా? సమాధానకరమైన మాటలు కదా సమాధానం కలిగించాయి కదా. కొంతమంది భార్య భర్తలు ఉంటారు, సంవత్సరాల తరబడి మాట్లాడుకోరండి. నా భార్యతో నేను మాట్లాడి కొన్ని ఏండ్లు అయిపోయింది అన్నాడు ఒక ఆయన. నాకెంత బాధేసిందో. ఎందుకయ్యా? నీ భార్య ఏమైనా దెయ్యమా? ఎందుకంటే అసలు మాట్లాడదండి. మా ఇంట్లో సమాధానమే ఉండదండి కదా. దేవుని బిడ్డలారా, సమాధానం. క్రైస్తవుడు, క్రీస్తు నెరిగిన బిడ్డలు, యేసు క్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన గొప్ప విషయం ఏంటంటే ఇతరులతో మీరు సమాధానంగా ఉండండి. సమాధానకరమైన మాటలు మాట్లాడండి. మంచి మాటలు మాట్లాడండి. అవసరమైతే అవసరమును బట్టి మాట్లాడండి. క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడండి కదా. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. సమాధానకరమైన మాటలే మాట్లాడాలి. చెప్పండి, మనం ఏం మాట్లాడాలి? సమాధానంగా. అమెరికా దేశంలో రెడ్వుడ్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్ ఉంది. దానికి ఇప్పుడు కూడా ఉంది రెడ్వుడ్ ఫారెస్ట్. కాలిఫోర్నియా దగ్గర రెడ్వుడ్ ఫారెస్ట్ దాదాపు 300 సంవత్సరాల నుంచి ఉన్నాయంట చెట్లు అక్కడ. ఎంత చెట్లు తెలుసా? 900 అడుగులు ఎత్తంట ఒక్కొక్క చెట్టు. చెట్టు ఎంత? 900 అడుగులంట. అమెరికా దేశంలో ఈ 300 సంవత్సరాల నుంచి ఎన్నో తుఫాన్లు వచ్చినాయి, ఎన్నో హరికేన్లు వచ్చినాయి, ఎన్నో గాలి వానలు వచ్చినాయి, కానీ ఈ చెట్లు పడిపోలేదంట. ఆశ్చర్యపోయారు చాలామంది. ఇల్లు పడిపోయి అంత వానలు వచ్చినాయి, ఇల్లు పడిపోయినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఈ గాలులకి చిన్న చిన్న చెట్లన్నీ కొట్టకపోతే
ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పొడుగు చెట్టు పడిపోకుండా ఎట్లా ఉన్నాయి? శాస్త్రవేత్తలు గ్రహించారంట, ఆ చెట్లు కింద వేళ్ళు ఒకదానితో ఒకటి ఏమైందో తెలుసా? పెనవేసుకొని ఉన్నాయంట, ఐక్యంగా ఉన్నాయంట, సమాధానంగా ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఎప్పుడైతే భార్యాభర్తలు సమాధానంగా, తల్లిదండ్రుల బిడ్డలు సమాధానంగా, సమాధానకరమైన మాటలు మాట్లాడుతూ సమాధానంగా ఉంటారో, ఆ ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటాడు. ఆ ఇంటి వారిని వారు కొద్దివారైనా వారిని యేసయ్య ఏం చేస్తాడు? గొప్పవారిగా చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొర్దెకై కొద్దివాడు కాస్త గొప్పవాడుగా మార్చబడటానికి మొదటి విషయం ఏంటంటే, తన వారితో ఎలా మాట్లాడేవాడు? సమాధానంగా మాట్లాడే. చెప్పండి, ఎలా మాట్లాడేవాడు? ఈరోజు నుంచి మన మాటలు కూడా ఎలా ఉండాలి? సమాధానకరమైన మాటలు మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి కదండి. అవసరమైతేనే మాట్లాడాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. ఇతరులకు హాని కలిగించేవి బూతు మాటలు, సరసోక్తులు, వదర్బోతు మాటలు ఇవి ఏవి మన నోటిలో రాకూడదు. ఎందుకో తెలుసా? మాటలే మన జీవితాన్ని కడతాయి, మాటలే మన బ్రతుకులను పరిశుద్ధపరుస్తాయి. కాబట్టి మనం మాట్లాడితే చాలు. సోక్రటీస్ అనే గొప్ప శాస్త్రవేత్త దగ్గరికి ఒక స్టూడెంట్ వెళ్ళాడంట. సార్, నీ దగ్గర నేను విద్య అభ్యసిస్తానండి, నాకు ట్రైనింగ్ ఇస్తారా, నేర్పిస్తారంటే ఆ సోక్రటీస్ గారు అన్నారంట, తత్వవేత్త, గ్రేట్ ఫిలాసఫర్ ఆయన, అన్నాడంట, మాట్లాడరా నువ్వు, నీ సంగతి చూసి తర్వాత నువ్వు నా దగ్గర శిష్యత్వం చేస్తావో లేదో చెప్తానన్నాడంట. వాడు అన్నాడంటే వెంటనే, గొప్ప తత్వవేత్త అండి మీరు, ప్రపంచంలో గొప్ప తత్వవేత్త, గ్రేట్ ఫిలాసఫర్ మీరు, మీ ముందు బచ్చా కానీ నేనేం మాట్లాడేదండి అన్నాడంట. వెంటనే సోక్రటీస్ అన్నాడంట, రారా, రేపటి నుంచి నా దగ్గర నువ్వు శిష్యత్వం చేయడానికి అర్హుడు అన్నాడంట. ఎందుకో తెలుసా? వాడి మాట, వాడి పలుకు, వాడి తగ్గింపుతో కూడిన మాట, వాడి అనుకూల వచనం, వాడి అనుకువ ఆయన హృదయాన్ని కదిలించింది. యేసయ్య దగ్గరికి ఇద్దరు ప్రార్థన చేయటానికి వచ్చారు, దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయటానికి వచ్చారు. ఎవరు వారు? ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ప్రార్థన చేయటానికి వచ్చాడు కదండి. దేవాలయానికి ఎందుకు రావాలి మనం? ప్రార్థన చేసుకోవడానికి. చూడండి, మనకు పక్కనే ఉంది దేవాలయం. మాస్టర్ కాలనీ వాస్తవులారా, దేవుడు మనకిచ్చిన దేవాలయం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ మీ కొరకే, మనందరి కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి రండి. వారం పొడుగు కార్యక్రమాలు జరుగుతాయి, ప్రార్థనలు జరుగుతాయి. దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చాడంట. ఒకడేమో నిలబడి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను వాడు సుంకరలాగా లేనయ్యా, నేను వారానికి 2 సార్లు ఏమిస్తానో, నేను దశమ భాగాలు ఇస్తాను, నేను ఉపవాసాలు ఉంటానని తనకు తానే నీతిమంతుడిగా గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడంట. సుంకరి నిలబడి దేవాలయం తట్టు కన్నులు ఎత్తటకు కూడా నాకు అర్హత లేదయ్యని రొమ్ము కొట్టుకొనుచు, పాపినైన నన్ను కరుణించనంట. యేసయ్య ఇద్దరిలో ఎవరు నీతిమంతులంటే ఆ సుంకరే అన్నాడు. దేవుని కాడ తగ్గించుకొని ప్రార్థించిన సుంకరిని ఘనపరిచి పంపించాడు యేసయ్య. కాబట్టి మనం కూడా ఈరోజు నుంచి కొద్దివాడు గొప్పవాడుగా మార్చబడటానికి మొర్దెకై జీవితంలో మాట. చెప్పండి, ఏంటిది? ఎలా మాట్లాడేవాడు? తన వారందరితో ఎలా మాట్లాడేవాడు? సమాధానంగా మాట్లాడాలి. మనం ఎప్పుడు నోరు తెరిచినా మంచి మాటలు మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి, సమాధానకరమైన మాటలు మాట్లాడాలి. దేవుడు అప్పుడు ఖచ్చితంగా ఆ మొర్దెకైని ఆశీర్వదించినట్టుగా మనల్ని కూడా గొప్ప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి సిలువలో ఉండి కూడా యేసయ్య ఏమన్నాడు చెప్పండి? సిలువ మోసి ఆయన కొట్టించుకొని గాయపరచబడి కదండి, మనం చేతులతో చేసిన పాపాల కొరకై చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపాల కొరకై కాళ్ళలో మేకులు, తల మీద ముండ్ల కిరీటం కదండి, పక్కలో పొల్లెపు పోటు, భయంకరమైన కొరడా దెబ్బలు తిని సిలువ మీద ఉండి యేసయ్య 3వ మాట తల్లిని చూసి ఏమన్నాడు చెప్పండి? అమ్మా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు అమ్మా అని పిలుస్తున్నారా? అమ్మా అని పిలుస్తున్నారా? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. చూడండి ఎంతమంది పిల్లలు ఈరోజు తల్లిదండ్రులకు వ్యతిరేకులుగా అయిపోయారో, విరోధులుగా మార్చబడ్డారో. ఒక పిల్లోడైతే తల్లిని చంపడానికే కత్తి తీసుకొని వచ్చాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది, అరే నిన్ను పెంచానురా, పెద్ద చేశానురా, గొప్ప చేశానురా, ఇప్పుడేంద్ర నన్ను చంపడానికే కదండి. మొన్న ఆ గ్రీవెన్స్లో ఇద్దరు తల్లిదండ్రులు వెళ్ళారు. ఏమండి, మా కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలండి, ఆస్తి రాయమన్నారండి, రాసిచ్చాము, కాళ్ళతో తన్ని మమ్మల్ని ఇంట్లో నుంచి బయట పారేశారండి, కాళ్ళతో తన్ని ఇంట్లో నుంచి బయట పారేశారండి. ఎంత భయంకరమైన వార్తలండి కదా. ఆశీర్వదించబడతారా? దీవించబడతారా? దీవించబడతారా? ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు సన్మానించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, సమాధానంగా మాట్లాడాలి. మొర్దెకై ఆశీర్వదించబడటానికి, గొప్ప చేయబడటానికి మొదటి కారణం తన వారందరితో ఎలా మాట్లాడేవాడు? సమాధానం. మన మాటలు కూడా సమాధానకరమైన మాటలుగా ఉన్నప్పుడు, మన మాటలు కూడా అనుకూల వచనం మనం మాట్లాడినప్పుడు, మన మాటల్లో ఆశీర్వాదకరమైన మాటలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు తెలుసా? గొప్ప వ్యక్తులుగా మార్చునుగాక, గొప్ప వ్యక్తులుగా చేయునుగాక. హల్లెలూయా. రెండో విషయం చూద్దాం. మొర్దెకై గొప్పవాడుగా కావటానికి రెండవ బలమైన విషయం చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. హల్లెలూయా. మొర్దెకై కొద్దివాడు కాస్త గొప్పవాడుగా మార్చబడటానికి రెండో కారణం ఏంటో తెలుసా? ఇతరుల క్షేమము చూచువాడు, తన జనుల క్షేమము విచారించువాడు కదండి. ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడు. ఈ రోజుల్లో ఎవరున్నారండి? కొంతమంది ఏం చేస్తారు తెలుసు పెద్దలు, రే ఏం చేస్తున్నావు అంటే, నాకు మొన్నే ఉద్యోగం వచ్చింది అంకులు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? గాడ్ బ్లెస్ యూ అంటారు. వాడిని వెంటనే గాడ్ బ్లెస్ యూ రా, దేవుడు నేను దీవించును గాకరా అంటారు. కానీ మరలా వాడు ఉద్యోగం పోవాలనుకుంటారు మనసులో. మనుషులు అట్టు తయారైపోయారండి. ఇతరుల క్షేమాన్ని చూసేవారు లేరు, ఇతరుల క్షేమాన్ని కోరుకునేవారు లేరు. పౌలు ఫిలిప్పీ పత్రికలు అంటాడు, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ లేడు అని తిమోతి గురించి పౌలు సాక్ష్యం ఇస్తాడు. ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడు ఖచ్చితంగా జీవితంలో క్షేమాభివృద్ధిలోనే ఉంటాడు, గొప్పవాడిగా ఉంటాడు. హల్లెలూయా. మనం ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి, ఇతరులు బాగుపడాలని కోరుకోవాలి, ఇతరులు ఆశీర్వదించబడాలని కోరుకోవాలి. నిండు మనసుతో కదా, నిండు మనసుతో కోరుకోవాలి. భారతదేశం గురించి ఒక మాట చెబుతారు. అమెరికా దేశంలో పీతల ఎగ్జిబిషన్ జరుగుతుందంట. ఏ ఎగ్జిబిషను? పీతల ఎగ్జిబిషను. ఎండ్రకాయలు అంటారా, పీతలు, ఈ కాప్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ పీతల ఎగ్జిబిషన్ జరుగుతుందంట అమెరికా దేశంలో. అన్ని దేశాల నుంచి తీసుకెళ్ళిన పీతలకేమో పైన లోపల పెట్టి, వాటిని లోపల పెట్టి బాక్సులో మూతలు పెట్టారంట. భారతదేశం నుంచి వెళ్ళిన పీతలకు మాత్రం మూత పెట్టలేదంట. ఆ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళిన పీతలకి, ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిన వాళ్ళు ఆరాంగా బయటకు వచ్చి తిరుగుతున్నారంట. ఎవరో ఆ పోటీలకు వచ్చిన వాళ్ళు చూసి, ఏమండి చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాము, మేమందరం బాక్సులో పీతలు పెట్టి ఏం చేసి వచ్చాం? మూతలు జాగ్రత్త పెట్టి వచ్చాం, రేపు ఎగ్జిబిషన్కి రెడీ చేయడానికి. మీరేందండి మూతలు పెట్టకుండా వచ్చారంటే, ఏం కంగారు పడబాకండి, మాకు అసలు తొందరే లేదు, మీరు కూడా అసలు తొందరపడబాకండి, భయపడబాకండి. ఎందుకండి అంటే, ఏదైనా ఒకటి పైకి ఎక్కాలని ఎక్కబోతున్నా రెండేం చేస్తాయి తెలుసా? దాని కాళ్ళు పెట్టుకుని ఏం చేస్తే గబక్కన కిందకి లాగుతాయండి. మా దేశం పీతల స్పెషాలిటీ అదండి. చూడండి, ఎవరైనా పైకి రావాలనుకుంటే ఆశీర్వదించబడాలనుకుంటే వారికి ఏదైనా మనం చేతనైనంత సహాయం చేసి ఏం చేయాలి? పైకి తీసుకురావాలి. ఇతరుల క్షేమాన్ని కోరుకున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని కూడా క్షేమంగా నడిపిస్తాడు. హల్లెలూయా. మనం ఇతరుల క్షేమాన్ని కోరుకోలేము కాబట్టి మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఎవడు ఉండడండి. వాస్తవం అది. బైబిల్ సారాంశం ఏంటో తెలుసా?
ఒక ఆయన అన్నాడు, 66 గ్రంథాల సారాంశం ఏమన్నా చెప్పండి, నేనేమన్నా నేర్చుకోవడానికని ఒక నాస్తికుడు అడిగాడు. ఒక దైవ సేవకుడు అన్నాడు, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడండి. ఇది బైబిల్ చెప్తుంది. నువ్వు ఇతరుల క్షేమాన్ని విచారించేవాడు అయితే దేవుడు నిన్ను కూడా క్షేమ పదంలో నడిపిస్తాడు. నువ్వు ఇతరుల బాగు కోరుకునేవాడు అయితే నీకు బాగు కూడా కోరుకునేవాళ్ళు 10 మంది ఉండేటట్టుగా చేస్తాడు దేవుడు. నువ్వు ఇతరుల క్షేమాన్ని కోరుకునేవాడివి కాకపోతే నీ క్షేమం కోరుకునే వాళ్ళు ఎవడు ఉండడండి. వాస్తవం ఇది. ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి, ఇతరులు బాగుపడాలని కోరుకోవాలి, ఇతరులు ఆశీర్వదించబడాలని కోరుకోవాలి, ఇతరులు క్షేమంగా దీవించబడాలని కోరుకోవాలి. మొర్దుకై కొద్దివాడు కాస్త గొప్పవాడుగా మారటానికి రెండవ కారణము తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆటో మీద రాస్తారు ఈ మాట. ఏం రాస్తారు? అందరూ బాగుండాలి, అబ్బా అందులో నేను. చూడండి ఎంత బాగా రాస్తారు. అవి ఆటో మీదే కాదు, జీవితంలో కూడా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదండి. కొంతమంది ఆటోల మీద భలే మాట రాదు, సర్దుకుపోదాం రండి. ఆటోలో కాదు, జీవితంలో ఉండాలి సర్దుకుపోవటం కదండి. చాలా కొన్నిసార్లు ఆటో మీద రాసే మాట చూస్తే అబ్బా అనిపిస్తుంది కదా. మమ్మల్ని చూసి ఏడవకురా, మా ఎదుగుదలను చూసి ఏడవకురా అని రాశాడు ఒకడు. వాడిని చూసి ఎవడు ఏడుస్తున్నాడు, వాడు ఆటో తోలుకున్నట్టు ఎవడు ఏడుస్తున్నాడు. మరి ఇతరుల క్షేమము కోరుకునేవారిగా ఉండాలి. క్షేమాన్ని కోరుకుంటున్నావా? ఇతరులు బాగుపడుతుంటే మంచిగా చూడగలుగుతున్నావా? ఇతరుల క్షేమం గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ఏం చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేది కాదు. మన కాలనీలో ఉండే వాళ్ళందరి కోసం, మన ఇంటి ముందు ఉన్న వారందరి కోసం, మన సంఘానికి వచ్చే వాళ్ళందరి కొరకు, మనుషులందరి కొరకు, వాడు మంచోడైనా చెడ్డోడైనా వాడు ఎవడైనా సరే అందరి కొరకు ఏం చేయమన్నాడు? యేసయ్య ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమన్నాడు. యేసయ్య అంత గొప్పడు చూడండి. ఆయన సిలువ వేసిన వాళ్ళని కూడా యేసయ్య సిలువ మీద ఉండి ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. అంత గొప్ప మనసు క్రైస్తవుడు. అందరి కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల క్షేమాన్ని విచారించాలి, ఇతరుల బాగు కోరుకోవాలి. వారు బాగుపడాలి, వారు బాగుపడాలి, వారు బాగుపడాలి కోరుకోవాలి. వారు దీవించబడాలి, వారి ఇంట్లో ఉద్యోగాలు రావాలి, వారు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉండాలి. అది క్రైస్తవుడి మనస్సు. అంతేగాని వాడు బాగుపడకూడదు, అమ్మో వాడు పైకి ఎదగకూడదు అనకూడదండి. మనం ఇతరుల క్షేమమును విచారించువారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులు బాగుపడాలి, ఇతరులు దీవించబడాలి అని కోరుకోవాలి మనం కదా. దేవుని బిడ్డలారా, అలా మనం కోరుకున్నప్పుడు దేవుడు మనకు కూడా ఏమిస్తాడు తెలుసా? క్షేమాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఎందుకంటే మనం ఏమి కోరుకుంటామో, మనం ఏమి విత్తుతామో అదే పంట మనం కోసుకుంటాం. కాబట్టి మన జీవితంలో మొర్దుకై దీవించబట్టానికి, కొద్దివాడు కాస్త గొప్పవాడు కావటానికి మొదటి కారణం చెప్పండి, సమాధానకరమైన మాట. రెండవది ఇతరుల క్షేమము గురించి కోరుకునే లక్ష్యం. మూడవది ఆఖరి చూద్దాం, చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. చాలామందికి ఎలా ఉన్నాడంటే మొర్దుకై ఇష్టుడుగా ఉన్నాడు. చాలామందికి ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా. మొర్దుకై చాలామందికి ఎలా ఉన్నాడు? ఇష్టుడుగా ఉన్నాడు. మీరు చెప్పండి, అసలు మన ఇంటి పక్కన వాళ్ళకి మనం అంటే పడదు, మన ఇంటి పక్కన వాళ్ళే మనల్ని ఇష్టపడరు, మన 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 ప్రవర్తన చూసి ఎదుటి వాళ్ళే ఇష్టపడరు. వీడి ముఖం చూడరా ఎప్పుడు మనమనలాడుతుంటుంది. క్రైస్తవులు దేవుని బిడ్డలు మనం చూస్తే ఎంత సంతోషంగా ఉండాలో, ఎంత బాగుండాలో, ఎంత ఆనందంగా ఉండాలో కదండి. కొంతమందిని చూస్తే వాళ్ళ సమస్యలు కూడా పోవాలి. అసలు మనం చాలామందికి ఇష్టలుగా ఉన్నామా?
మొర్దెకై చాలామందికి ఇష్టడుగా ఉండటానికి కారణం, మొదట మొర్దెకై దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి, దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని దేవుడు ప్రజలందరికీ కూడా ఏం చేస్తాడు? ఇష్టడుగా చేస్తాడు. బైబిల్ చెప్తుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను కూడా ఏం చేస్తాడు? మిత్రులుగా మారుస్తాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే చాలు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మనుషులందరికీ కూడా మనం ఎలా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం. మనం దేవునికి ఇష్టలుగా లేకపోతే మనల్ని ఇష్టపడేవాడు ఎవడున్నాడు భూమి మీద? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది హెబ్రీ 11:6, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడని ఏం చేయాలి? నమ్మాలి. యేసు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, నా కొరకై తిరిగి రానయుడనని విశ్వసించాలి. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం అందరికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనం దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, మొర్దెకై కొద్దివాడు గొప్పవాడుగా మారటానికి మూడవ కారణం, అతడు దేవునికి ఇష్టడు కాబట్టి మనుషులందరికీ ఎలా మారిపోయాడు? ఇష్టడుగా. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నావా? నీ కాలనీలో, నువ్వు ఉంటున్న చోట, నువ్వు పెరుగుతున్న చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు జీవించే చోట దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటే ఆటోమేటిక్గా మనుషులందరూ నిన్ను ఇష్టపడతారు, నీ దగ్గరకు వస్తారు. అవునండి, మొర్దెకై చాలామందికి ఇష్టడుగా ఉండాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా ఉంటున్నారా? చాలామంది ఆదివారం ఒక్కరోజే దేవునికి ఇష్టలుగా ఉంటున్నట్టుంటారు, కానీ మిగతా రోజులు సారాయి కొట్టానికి ఒక మాట్లాడే చిలక ఉందంట. ఒక సారాయి కొట్టానికి ఏముంది చెప్పండి? మాట్లాడే చిలక. చిలక మాట్లాడిద్దా పాస్టర్ గారు అంటే మాట్లాడిద్ది. అందుకని పిల్లలు మాట్లాడుతుంటే ఏమంటారు? చిలక పలుకులు అంటలా, చిలక పలుకులు అంటలా. చిలకలు మాట్లాడతాయి, కొన్ని చోట్ల ఉన్నాయి మాట్లాడే చిలకలు, స్పీకింగ్ బర్డ్స్ అంటారు. అమ్మా అను అంటది, అమ్మా అంటది ఆ చిలక. మాట్లాడిద్ది. మీరు చూడండి, అట్లాంటి టీవీలో అట్లాంటివి చూడండి, అంతేగాని సినిమాలు ఇవి కాదు. మాట్లాడే చిలక ఉందంట ఒక సారాయి కొట్టాయని కాదు. ఈ సారాయి కొట్టానికి ఇది ఎట్టొచ్చిందంటే, ఆయన వేరే వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకొని అది పెంచుకుంటున్నాడు. ఆ సారాయి కొట్టి ఇంటి ఎదురు ఆయనే ఒక పాస్టర్ గారు ఉన్నారంట. ఎవరు? పాస్టర్ గారు. ఈ సారాయి కొట్టి ఆయన షాపుకు పోతా ఆ మాట్లాడే చిలకను పెట్టుకొని, ఇక షాపుకు పోదాంపా అని అంటాడంట. ఆయన పాస్టర్ గారు చూసేటప్పుడు వస్తాను అంటదంట ఈ చిలక. ఏమంటది? వస్తాను అంటదంట. ఈ సంభాషణ చూసి పాస్టర్ గారికి కూడా ఆశపడి అబ్బా ఈ మాట్లాడే చిలకని ఒక 2 వారాలైనా మా చర్చిలోకి తీసుకెళ్ళి మా చర్చిలో వాళ్ళకి చూపించాలి, అందరూ చూసి సంతోషపడాలి అనుకుని పాస్టర్ గారు ఏం చేశారంటే ఈ సారాయి కొట్టేజమాని అడిగాడంట, అయ్యా ఒక 2 వారాలు ఈ మాట్లాడే చిలక నాకు ఇస్తావా? మా చర్చి వాళ్ళకి చూపిస్తాను, సంతోషపడతారు, బాగా ఆనందిస్తారయ్యా, ఇస్తావా అన్నాడట. అదేముంది పాస్టర్ గారు, మీరు మంచోళ్ళు, మీరు అడిగితే ఎందుకు ఈయను, తీసుకెళ్ళండి, 2 వారాలే కదా పెట్టుకొని ఇవ్వండి అంటే పాస్టర్ గారు ఆదివారం చర్చికి తీసుకొచ్చాడంట. ఈ మాట్లాడే చిలకను ఆ చివర పెట్టాడంట, అట్లా తగిలిచ్చి పెట్టాడంట. ఆదివారం చర్చిలో ఆరాధన జరిగింది, కమ్మగా అందరు వచ్చారు, భక్తులందరూ వచ్చారు. ఆశ్చర్యకరుడా పాట పాడుతుంటే అందరు ఇంకా అంత నిమగ్నం అయిపోయినట్టుగా, ఇక అంతా దేవునికి అర్పించినట్టుగా అందరు చేతులు ఎత్తి ఆరాధన చేశారంట. వాక్యం అయిపోయిందంట, కానుకలు అయిపోయినాయంట, పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చారంట. ఒక్కొక్కరు పోతున్నారంట చర్చిలో నుంచి బయటకి, ఇంటికి వెళ్తున్నారు. ఈ పాస్టర్ గారు వెళ్ళే వాళ్ళని చూస్తా అసలు ఈ చిలక ఏం చేస్తుందని చిలక తట్టు చూస్తే వెళ్ళే వాళ్ళందరిని చూస్తుందంట. ఈ మాట్లాడే చిలక నవ్వుతుందంట ఒక్కొక్కరిని చూసి. పాస్టర్ గారికి అర్థం కాల, ఏంది ఈ చిలక, రావటమే కొత్తగా వచ్చింది కదా, చర్చిలో కొత్తగా వచ్చింది కదా, చూసి వీళ్ళందరూ ఏందో పెద్ద పరిచయం అయినట్టుగా ఒక్కొక్కరిని చూసి ఏం చేస్తుంది, నవ్వుతుంది ఏంది అని చెప్పేసి అందరిని పోనిచ్చి ఆ చిలకని దించాడంట. చిలకమ్మా ఏంది భలే నవ్వుతున్నావే, మా చర్చిలో వాళ్ళు ఏమని మీకు ఇంత కనపడ్డారేంది అంటే, లేదు పాస్టర్ గారు, నాకెందుకు నవ్వు వచ్చిందంటే ఇప్పుడు దాకా మీ చర్చిలో కూర్చున్న వాళ్ళంతా ప్రార్థన అయిపోగానే మా కొట్టుకాడికి వస్తారు పాస్టర్ గారు.
ఏడకొస్తారంట. ఇప్పుడు దాకా మీ చర్చిలో కూర్చున్న వాళ్ళంతా కాసేపు అవగానే అన్నం తిని ఏడకొస్తారు, మా కొట్టుకాడికి వస్తే ఈ మొఖాలన్నీ నేను చూసే మొఖాలే పాస్టర్ గారు, అందుకని నాకు నవ్వు వస్తుంది. వీళ్ళు చూసేమో చర్చిలో చేతులు ఎత్తి ఏం చేస్తున్నారు, ఆశ్చర్యకరుడా నాలోచనకర్త ఉషాలేము రాజు అని భలే పాటలు పాడారండి. కాసేపు అయితే ఏడకొస్తారు వీళ్ళంతా, సారాయి కొట్టుకు సారాయి తాగటానికి వస్తారు. బ్రతుకు మారాలి, దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని అనేకులకు ఇష్టడుగా చేస్తాడు. హల్లెలూయా. మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు అనేకులకు ఇష్టలుగా. దేవునికి ఇష్టలు ఎవరు? సత్యవర్తనులు దేవునికి ఇష్టలు, యథార్థంగా మాట్లాడేవాళ్ళు దేవునికి ఇష్టలు కదా. దేవుని సన్నిధిలో నిత్యము భయపడుతూ జీవించేవారు దేవునికి ఇష్టలు. ఆ రీతిగా మనం దేవునికి ఇష్టంగా జీవిస్తే దేవుడు మనల్ని చాలామందికి ఏం చేస్తాడు? ఇష్టడుగా చేస్తాడు. కాబట్టి మొర్దెకై కొద్దోడు కాస్త గొప్పోడుగా మారటానికి 3 కారణాలు చూసాం. ఒకటి, తన వారందరితో ఎలా మాట్లాడేవాడు? తన మాట సమాధానకరమైన మాట. రెండవది, తను ఇతరుల క్షేమం గురించి విచారించేవాడు, ఇతరుల క్షేమం కోరుకునేవాడు. మూడవది, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి యూదులలో అనేకులకు ఇష్టడుగా దేవుడు చేశాడు. దేవుడు గొప్పవాడిగా మార్చాడు. ఈరోజు నిన్ను కూడా నన్ను కూడా ఒక కొద్ది దానివేమో నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఇక్కడే ఉండాలా, నా స్థితి ఇక్కడైనా, ఈ దరిద్రతేనా నా జీవితం, దేవుడు నన్ను గొప్పోడుగా చేస్తాడు. యేసయ్య గొప్పోడుగా చేయటానికే వచ్చాడు. ఆయన ధనవంతుడైండు మన నిమిత్తము దరిద్రుడాయుడు. ఎందుకంటే మనల్ని ఏం చేయాలి? ధనవంతులుగా చేయాలని చేస్తాడు యేసయ్య. ఈరోజు మనల్ని గొప్పోడుగా చేస్తాడు. మొదటి నీ మాట మారాలి. మాట మారాలంటే యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువుకు మన జీవితాన్ని ఇచ్చి సమాధానకరంగా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా సమాధానకరమైన మాటలు ఉంటే యేసయ్య గొప్పడుగా చేస్తాడు. రెండవది, మనం ఇతరుల క్షేమం గురించి ఆలోచించే వాళ్ళమైతే దేవుడు మనల్ని కూడా గొప్పలుగా చేస్తాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మనల్ని కూడా గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. ఆ రీతిగా యేసయ్య ఈ రాత్రి చేరిన మనందరినీ, లైవ్లో చూస్తున్న ఒక్కొక్కరిని గొప్పవారిగా మార్చునుగాక, గొప్ప వ్యక్తులుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి దేవుని సన్నిధిలో